కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తాము చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనాలు వచ్చారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయితే ప్రజలు పండగ చేసుకుంటున్నారంటూ కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మేము రోజు రమ్మని అందరికీ చెబుతున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి ప్రజలు వస్తారని మేము ఊహించలా. ఎందుకు వచ్చారు? మీ మీద కక్ష, మీరు చేయలేదనేటువంటి బాధ. నిరసన తెలియజేయడం ద్వారా మీకు వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకో, నేను చెయ్యవు అన్నావా, వెన్నుపోటు ఒకటి అయిందిగా, మళ్ళీ సంవత్సరం అయితే వెన్నుపోటు 2 వస్తుంది. అప్పుడు దీనికి 10 రెట్లు జనం వస్తారు. నేను లెక్క చేయరు, నీ పోలీసులను లెక్క చేయరు, నీ లాఠీలను లెక్క చేయరు, నీ తోటాలను లెక్క చేయరు, నీ కేసులను లెక్క చేయరు. గుర్తుపెట్టుకో. సైకో పాలన అంతమైన రోజు, ప్రజలకు ఒక పండుగ రోజు. ఈరోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఇది ప్రతి ఒక్కరి పండుగ రోజు. అలాగే పగటం లేని మహారాజు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి పట్టాభిషేకం చేసిన రోజు. అందుకే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా మిగతా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పండగ వాతావరణం సృష్టించుకున్నారు. దీని సందర్భంగా ఈ సంవత్సర పాలనని వాళ్ళు ఈర్షతో ఏదో పేరు పెట్టుకొని రాష్ట్రం మొత్తం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.